సో భూనా గారు 2008 లో అప్పుడు డైనమిక్, ఇప్పుడు డైనమిక్, ఎప్పుడు డైనమిక్. సో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనమాట. పీపుల్ తో మాట్లాడడం, వాళ్ళని బిజినెస్ లోకి తీసుకురావడం, అది అసలు నేను వర్ణించలేనటువంటి టాక్స్ అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉండేది. నాకు తెలిసి నేను చూసినటువంటి చాలా మంది స్ట్రాంగ్ ఉమెన్ లో భువనా గారు ది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను గాని అంటే ఇంత ఎక్స్ట్రోవర్ట్ గా అగ్రెసివ్ గా ఉండే నేను, తర్వాత భువనా గారు, మాకు ఎప్పుడైనా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అలా పడుకుని డ్రెస్ తీసుకోవాలంటే మా వల్ల కాదు. మేము కదలాలి, మా నోరు కదలాలి, పరిగెడుతూనే ఉండాలి మేము, అన్ని నోరు ఇవన్నీ కూడా. కానీ 2 సార్లు తను హెల్త్ ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు. అండ్ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్, అంటే హెల్త్ తన గురించి ఏదైనా స్టోరీ చెప్పాలి అంటే హెల్త్ తప్ప వేరేది ఏం లేదు. అయ్యో చెప్తాం కదా, ఏదైనా చెప్పినప్పుడు అయ్యో నేను ఇలా కృంగిపోయి ఇలా బయటకు వచ్చానని చెప్పడానికి అలాంటి స్టోరీస్ ఏం లేవు. ఆల్వేస్ ఎవ్రీ ఉమెన్ తన్ని చూస్తే ఇన్స్పైర్ అవుతారనమాట. సో మరి భువనా గారు డబ్బుల కోసం బిజినెస్ చేస్తున్నారంటే అబ్సల్యూట్లీ నో. హస్బెండ్ చాలా మంచి ప్రొఫైల్లో ఉన్నారు, గవర్నమెంట్ ప్రొఫైల్లో. సో కావాల్సినంత డబ్బు ఉంది. కానీ డెఫినెట్ గా భువనా గారు లాట్ ఆఫ్ ఉమెన్ ని ఇన్స్పైర్ చేస్తున్నారు అనడంలో డౌటే లేదు. మరి లాస్ట్ స్పీకర్, ది స్ట్రాంగ్ స్పీకర్ భువనా గారిని సాదరంగా ఆహ్వానించేద్దాం. వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ భువనా గారు. యా, థ్యాంక్ యూ ప్రశాంతి. అండ్ టైం చెప్పే ముందే 10 minutes ఫర్ ద బెస్ట్ అని. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ భువనా లక్ష్మణ్ అండి. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గాడ్ అనమాట. అండ్ తర్వాత మా గ్రేట్ ఎల్వైఎస్ డాక్టర్ చంద్రశేఖర్ అండ్ డాక్టర్ విజయభారతి, మా అన్నయ్య వదిన, వాళ్ళ ఆపర్చునిటీ చూపించారు. ఓకే, సో తర్వాత వరప్రసాద్ అండ్ సూర్యకుమారి గారు సో వేలు పట్టుకొని నడిపించారని చెప్పొచ్చు. దట్ మై మెంటర్స్. అండ్ సతీష్ రెడ్డి అండ్ సుష్మా మేడం అండి. సో ఒక బిగ్ విజన్ చూపించారు వాళ్ళు. ఓకే, సో గ్రేట్ ఎల్వైఎస్ లో ఉన్నాము. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే నా బిగ్గెస్ట్ సపోర్టర్ అనుకోవచ్చు, లవబుల్ అడోరబుల్ హస్బెండ్ మై లక్ష్మణ్ అండి, మా హస్బెండ్. సో హస్బెండ్ అంటే అందరికి పక్కన వెనక ఉంటారేమో, నాకు వైఫై లా చుట్టూ ఉంటాడు. ఓకే, సో అండ్ మై లవింగ్ సన్ అగస్త్య అండి. తన అండర్ గ్రాడ్ కి యుఎస్ పంపించామంటే డిగ్రీకి. సో మీరు అనుకోవచ్చు అంటే డబ్బులు ఉన్నాయని ప్రశాంత్ అని కాదు. సో గ్రాడ్యుయేషన్ కే కోట్లు అవుతాయి, ఎంత కోటేశ్వర్లైనా పంపలేరు. కానీ మేము ఆ డేర్ చేయగలిగాము అంటే వన్ అండ్ ఓన్లీ కారణం ఏంటంటే ఆమ్వే ఆపర్చునిటీ అండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాజ్ అనమాట. ఓకే, సో నవ్ ఈస్ డూయింగ్ ఎంఎస్ అండ్ గ్రేట్ జాబ్ లో ఉన్నాడు ఆఫ్ కోర్స్. అండ్ బిజినెస్ కూడా పరిశీలన చేస్తున్నాడు యుఎస్ లో. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ కోర్ పీపుల్ ఉన్నారు అనుకుంటున్నాను నేను, అవునా? సో ఇక్కడ నాకు ప్రశాంతి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అన్నారు. ఆ సెలబ్రేషన్స్ అంటే నాకు అనిపించింది, సో మన పొద్దున్న లెగ్గానే ఇట్స్ సెలబ్రేషన్ స్టార్ట్ అయినట్టే నాకైతే. ఎందుకంటే బతికి మనం కళ్ళు తెరిచేమో అంటే ఇట్స్ గిఫ్ట్, దేవుడి నుంచి మనకు రోజు గిఫ్ట్ వచ్చింది, అవునా? సో అలాగా ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే దిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అండ్ ఇక్కడంతా కోర్ పీపుల్ ఉన్నారు అనుకుంటున్నాను, డిస్ట్రిబ్యూటర్స్. సో ఒక్కొక్కరికి ఒకటి ఇస్తుంది ఆంబే. నాకేమి ఇచ్చింది అంటే నన్ను నాకు తిరిగి ఇచ్చింది. అంటే కాలేజ్ డేస్ లో చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. సో అలాగా నా కాలేజ్ డేస్ లో కూడా నేను అప్పుడు మోడలింగ్ వెళ్ళేదాన్ని. తర్వాత మీడియాకి వెళ్దాం అనుకునేసరికి లక్ష్మణ్ పరిచయం అయ్యారు. ఓకే, సో అక్కడ నుంచి సో ఇట్స్ అ లైఫ్ యూటర్న్ అనమాట. సో 6 long years అవైటింగ్ లవ్ స్టోరీ తర్వాత వి గాట్ మ్యారీడ్. ఓకే, సో అంతా మా నాన్నగారు బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అంతా గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్, ఏదో స్పూన్ అనుకోండి. సో హ్యాపీగా గడిచిపోయింది. ఓకే, సో అప్పటి నుంచి నాకు చిన్నప్పుడు అంటే నాకేంటంటే మా నాన్నగారు చాలా ఇండిపెండెంట్ గా, చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఒక అబ్బాయితో సమానంగా పెంచారనమాట నాకు. ఓకే, సో ఐఎమ్ థ్యాంక్స్ ఆల్వేస్, మా నాన్నకి చాలా గ్రేట్ఫుల్ గా ఉంటాను నేను. ఎందుకంటే ఆ రోజుల్లో మా బ్యాక్గ్రౌండ్స్ లో అలా పెరిగే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదనమాట. ఓకే, అండ్ తర్వాత ఆంబే ఏం చేసింది అంటే నన్ను అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పుకుంటానంటే ఐ ఎస్టాబ్లిష్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బ్రాండ్ అండి. సో ఎందుకు బ్రాండ్ అంటున్నానంటే చిన్నప్పుడు అంతా కూడా రాజుగారు అమ్మాయి అనేవాళ్ళు. సో పెళ్ళైన తర్వాత శివగారి వైఫ్ లేదా లక్ష్మణ్ ఏదైతే కాడో సో ఆ మేడం అని చెప్పి పిలిచేవాళ్ళు. సో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండేది కాదు. ఓకే,
సో నేను చిన్నప్పుడంతా నాన్నగారితో బిజినెస్ వెనకాల తిరిగి నాన్నతో అన్ని చేసిన తర్వాత నాకు బిజినెస్ అంటే చెయ్యాలని చాలా కోరుకుండేది, కానీ ఒక చిన్న ఫియర్ ఉండేది. ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నాలెడ్జ్, రిస్క్, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్, లాట్స్ ఆఫ్ డెట్స్, బ్యాంక్ లోన్స్, ఓవర్ హెడ్స్, ఇవన్నీ చూసి బిజినెస్ అంటే చెయ్యొచ్చు, కానీ అంత లార్జ్ స్కేల్ అయితే ఎలాగా అని. కానీ డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే బిజినెస్ లో ఉన్నాయని తెలుసు, చిన్నప్పుడు నేను చూశాను కాబట్టి. ఓకే, సో తర్వాత మాకు ఈ ఆపర్చునిటీ మా అన్నయ్య వదిన చూపించడం జరిగింది. సో మేము రావడం జరిగింది. అప్పుడు ఆపర్చునిటీ చూసాక నాకు ఒకటే అనిపించింది అనమాట. లక్ష్మి అయితే అసలు ఫస్ట్ పడుకునే లేదు ఆపర్చునిటీ చూసిన తర్వాత. చిన్నప్పటి నుంచి అంటే కాలేజ్ డేస్ నుంచి మేము ఏదైతే డ్రీమ్ చేసేవాళ్ళం, సో అంటే బిజినెస్ అంటే ఎవరిని మోసం చేయకూడదు, అందరికీ సాయం చేయాలి, లేకపోతే జెన్యున్ గా వెళ్ళాలి, అంత వైట్ మనీ కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో 10 మందికి హెల్ప్ చేయాలి. సో ఏదైతే మనకి అనుకున్నామో అవన్నీ కూడా ఆపర్చునిటీలో ఉన్నాయి. అది ఏంటి ఇంత బిజినెస్ ఉండి మనకి ఎందుకు తెలియలేదు, ఇండియాకి వచ్చి కూడా మనకు తెలియలేదు. మరి లేట్ అయిపోయామేమో అనిపించింది ఫస్ట్ ఆ మీటింగ్ లో చూసిన తర్వాత. చాలా స్పీడ్ చేసేయాలి బిజినెస్ అని చెప్పి. ఓకే, సో అదే స్పీడ్ లో వెళ్ళాము. ఓకే, సో తర్వాత నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగానండి. సో ఈ రోజు మా నాన్నగారు కూడా అప్పట్లో చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. ఎవరైనా నాన్నగారిని కలిసినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా మీ అమ్మాయి ఇలా అండి అలా అండి చెప్తుంటే ఆయన చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవారు అనమాట. సేమ్ ఇప్పుడు లక్ష్మణ్ కూడా అదే అనుకుంటాను. ఓకే, సో అలాగే అంటే మనం ఒక ఎసెట్ లాగా ఉండాలి ఫ్యామిలీకి అన్నది నేర్పించారు. సో అలాగే ఉన్నాం అనమాట. సో మన జీవితాన్ని మనం మౌల్డ్ చేసుకొని ఒక మీకు కావాల్సినట్టు మీ లైఫ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే దిస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఓకేనా, తర్వాత ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు అంటే ఈ టైంలో 21st సెంచరీలో ఉన్నాం అఫ్ కోర్స్ అందరూ కూడా. సో రైట్ టైం రైట్ బిజినెస్ లో మీరంతా ఉన్నారండి. ఓకేనా, సో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆమ్వే ఆపర్చునిటీ అనేది భూమి మీద ప్రతి ఆడవాళ్ళకి వరం అని చెప్తాను. ఇట్స్ అ బూన్ అనమాట. ఎందుకు అంటే దీన్ని చదువు బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, మీ తెలివితేటలు అక్కర్లేదు, మీ సంపాదన అక్కర్లేదు, మీ కులమతాలు అక్కర్లేదు, ఏమీ వద్దు. నీ మనసులో ఒక డ్రీమ్ ఉండి నీకు వేలు పెట్టి నడిపించే ఒక మెంటర్ ఉంటే దట్స్ ఇట్. ఓకేనా, సో మొత్తం మీ లైఫ్ యూటర్న్ అవుతుందండి టువర్డ్స్ పాజిటివ్ అని చెప్పేది. ఓకే, సో అంత మంచి ఆపర్చునిటీ రావడం చేయడం ఒకసారి నేను అనుకుంటాను అనమాట, మీరు కూడా అనుకోవచ్చు. కొన్నాళ్ళ నుంచి ఒక సీనియర్ లీడర్స్ ఉంటే మీ లైఫ్ లోంచి ఏమే ఆపర్చునిటీ తీసేస్తే వాట్ ఆర్ యూ అని నేను అదే అనిపిస్తుంది. వాట్ ఏమై నేను ఏం చేసేదన్నా అని నాకైతే భయం వేసేస్తుంది ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఆ అమలకల కబుర్లు నాకు రావు, వెనక ముందు కబుర్లు నాకు రావు, ఆ చీటింగ్ కబుర్లు నేను చేయలేను. సో ఏం చేస్తానంటే నాకు అసలు ఐడియా కూడా రాదనమాట ఏం చేసేదని అని చెప్పి. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఈవేళ అష్టలక్ష్మిని చూపిస్తుంది ఆమె ప్రశాంతి మీకు. ఓకే, సో అందులో ఎవరో ఒక లక్ష్మి అందరూ. ఓకే, సో అలాగా మీరు కూడా యు ఆర్ ద యూనిక్ పీస్. నేను అదే నమ్ముతాను అనమాట. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా చేశారు. సో మనం ఎప్పుడు కంపేర్ చేసేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో చేస్తాం. ఒక కంపారిజన్ వచ్చేసరికి ఏమవుతుందంటే అవతల వాళ్ళు పాజిటివ్, నీలో నెగిటివ్ తో కంపేర్ చేస్తాం. అలా కాదు. సో కంపారిజనే వద్దు, మీరే యూనిక్ పీస్. ఇంకా మీరేంటనేది ప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అనుకున్నప్పుడు మీ ఇష్టం అనమాట. సో స్కై ఈజ్ ద లిమిట్ మీ ఇన్కమ్ కి. ఓకే, సో మీరు అంటే ఇప్పుడు నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసినప్పుడు నేను అంటే నా చదువులో లేకపోతే నేను ఏమైనా చార్టీ చేయాలంటే ఎంతమందికి చేయగలం, అవునా? సో అలాగా కాకుండా నేను ఈ ఆపర్చునిటీలోకి వచ్చాక ఎస్పెషలీ ఇప్పుడు రీసెంట్ గా 2 years ముందు మేము హెల్త్ ఛాంపియన్స్ కమ్యూనిటీ అని స్టార్ట్ చేసామండి. సో చేసినప్పుడు దాని ద్వారా కొన్ని వేల మందికి మేము మంచి ఒక ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఎంతో మంది ఎంపవర్ చేయగలుగుతున్నాం. సో ప్రశాంతి ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఓకే, సో దానికి రైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె ఆపర్చునిటీ. ఓకే, సో ఎలాగంటే మాకు ఈ హెల్త్ ఛాంపియన్ ద్వారా చాలా మంది ఒక ఇన్కమ్స్ అంటే ఒక 5,000 నుంచి 50,000 సంపాదించే వాళ్ళైతే వందల్లో ఉన్నారు. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే మా హెల్త్ ఛాంపియన్ కమ్యూనిటీ ఇప్పుడు 8 countries ప్లస్ లో ఉందన్నమాట. అంత ఎస్టాబ్లిష్ అయింది, అంతమంది త్రూఅవుట్ వరల్డ్ వైడ్ మాకు కస్టమర్స్ ఉన్నారు. అది నా ఒక్క క్రెడిట్ అని నేను అన్ను. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ లో హెల్త్ కోచెస్ ఇప్పుడు ఒక 25+ ఉన్నారు సీరియస్ గా. ఓకే, సో అందులో సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే స్వాతి, ఆమె పిహెచ్డి చేశారు. ఓకే,
సో ఆమెకి అంటే జాబ్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ షీ చూసింది ఎంఏ ఆపర్చునిటీ. ఎందుకంటారు? డాక్టర్ హారిక ఉన్నారు, షీఈ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హెల్త్ ఛాంపియన్స్, ప్రౌడ్ గా చెప్తాం. షీఈ్ బిగ్ లాప్రోస్కోపిక్ సర్జన్ హైదరాబాద్ లో అనమాట. చాలా మంచి పేరు ఉంది, చాలా యంగ్ లేడీ. సో ఆమె కూడా సర్వీస్ మోటోతో మేము ₹1 కూడా ఛార్జ్ చేయమండి హెల్త్ ఛాంపియన్ లో. కన్సల్టేషన్ ₹1 తీసుకోము ఎవ్వరు కూడా. సో అంత డబ్బులు ఆమె వదులుకొని మాతో పాటు హెల్త్ ఛాంపియన్ కమ్యూనిటీ చాలా మందికి హెల్ప్ చేయడానికి తను వంతు సహాయంగా తను ఒక మంచి టీమ్ బిల్డ్ చేస్తూ షీజ్ ఆఫ్ ప్లాట్ను మీకు తెలిసి ఉంటది. సో చాలా ప్యాషనెట్ గా చేస్తున్నారు. ఓకే, అలాగే దేవికా కిషోర్. అంటే మీరు అనుకోవచ్చు టౌన్ లోనే అవుద్దేమో అని చెప్పి. సో అక్కడ దేవికా కిషోర్ చూస్తే వాళ్ళు పార్వతీపురంలో ఉంటారు, కానీ ఈ రోజు ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ అది ఇట్స్ అ టౌన్. సో అన్నిట్లోని అక్కడ అంటే అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళకి తెలియదు కదా, న్యూట్రిషనిస్ట్ లేకపోతే వెల్నెస్ కోచ్ అంటే అందరూ డాక్టర్లు అంటారు, వాళ్ళు డాక్టర్లని పిలుస్తారు అనమాట. అవునా? అంటే ఏంటి, అంతమందిని క్యూర్ చేసి, అంటే అంతమందికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇచ్చి ఒక మంచి ఇన్నాళ్ళు వాళ్ళు సఫర్ అయిన దాన్ని ఎంత ఈజీగా వాళ్ళు మార్చుకోవచ్చు అనేది కొంత వందల మందికి వాళ్ళు అక్కడ సాయం చేసి ఉన్నారనమాట. ఓకే, సో అలాగే శాంతి బాగా ఉన్నారు, ఉషా తిరుమల ఉన్నారు, అప్పుడు చైతన్య, స్వాతి, హారిక అండ్ చమన్న. సో వీళ్ళంతా ఏంటంటే ద బ్యాక్ బోన్స్ అండి. అక్కడ నేను ఒక్కదాన్ని కాదు, ఇక్కడ నేను చేసేది నేను ఒకదాని ఏదో కాదు. సో ఇంతమంది ఇంకా వీళ్ళ టీంలో ఒక 25-30 మంది హెల్త్ కోచెస్ సీరియస్ గా చేసి, సారీ అందరి పేరు నేను చెప్పలేను, టైం షార్ట్. సో ఇంత మేము ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం అంటే దిస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాను. సో పేపర్ లో చాలా ఉంటది, లేకపోతే ఏమంటాం చాలా క్లాసులు పెడతారు, చాలా కంపెనీస్ లో స్పీచెస్ వరకు కాదండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది స్పీచ్ల్లో ఉండదు. ఓకే, స్పీచ్ల్లో ఎత్తుకోవద్దు. ఈ ఆపర్చునిటీలో మనుషుల మధ్యలో ఉంటది, మనం చేయగలం అది. ఓకే, సో దానికి ఏ డిగ్రీ అక్కర్లేదు. ఓకే, సో మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలంటే దిస్ ద ఓన్లీ ఆపర్చునిటీ అండి. సో ఎవరిని బ్లేమ్ చేయదు, మీ లైఫ్ ఇలా ఉంది అలా ఉంది అని పొద్దున్న దేవుడి దగ్గర పువ్వులు పెట్టేసి ముగ్గులు వేసేసి సో హారతులు ఇచ్చేసి అది మసో బొగ్గు తేలికంటే దేవుని తోస్తే గానీ అంత దేవుని బెదిరించే బదులు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు అంటే, మీకు ఒక అవకాశం ఇచ్చాడు అంటే ఒక వరం ఇచ్చాడు. సో దాన్ని మీరు ఎలా మోల్చుకుంటున్నారు? సో మీరు ఒక 10 మందికి దారి చూపిస్తున్నారా, లేకపోతే మీరు ఒక దారి చూడగలుగుతున్నారా? ఓకే, సో ఎందుకంటే లక్ష్మణ్ బీయింగ్ అయిన గవర్నమెంట్ ఆఫీషియల్ చూస్తాను నేను అక్కడ ఎంతమంది లేడీస్ ఉంటారు, లేకపోతే బయట చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్, అంటే చెప్పడం కదా, అందరు ఎనీ ప్రొఫెషన్ ఎవరిని తీసుకున్నా అంటే పెద్ద ఉద్యోగం చేసే లేడీస్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళకన్నా మనం ఈ ఆపర్చునిటీలో ఉండి మనం ఎలాగో వస్తాం పైకి, కానీ మనతో పాటు కొన్ని వందల మందిని పైకి తీసుకొచ్చి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసి, ఒక ఎంపవరింగ్ చేసి, వాళ్ళని ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చేసి, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఒక ధైర్యాన్ని ఇచ్చే ఆపర్చునిటీ ఇదండి. ఓకేనా? సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా సరే యూ కెన్ డూ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లవ్ ఎస్ఎస్ ఇన్కమ్ అనమాట, ఏమంటారు దాన్ని, అవునా? సో ప్రేమ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మనీలోనే దొరుకుతుంది. అంటే పిల్లోడే ఏడుస్తున్నాడు అనుకోండి, చాక్లెట్ కొనాలంటే డబ్బులు ఉండాలి. భార్య భర్త ఉన్నారు, ఒక పండుగ వచ్చింది బయటకు వెళ్ళాలనుకో, లేకపోతే పండుగ చీర కొనాలనుకో, డబ్బులు ఉండాలి. ప్రేమ ఉండొచ్చు కానీ డబ్బులు లేకుండా అది కొనలేదు అనుకో, ఇంట్లో డిషం అయిపోతుంది, అవునా కదా? సో అలా అయిపోయింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఈ సెంచరీలో ఏంటంటే చాలా మంది మగవాళ్ళు కూడా ఇన్నాళ్ళు ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదు, ఆ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఖర్చులు పెరిగినంత స్పీడ్ గా ఇన్కమ్ పెరగట్లేదు కాబట్టి ఉమెన్ కూడా, అంటే అర్బన్ అవని లేకపోతే రూరల్ అవని, చాలా మంది జాబ్ కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా వెళ్తున్నారు, అవునా? సో కాబట్టి ఈ ఆపర్చునిటీ ద్వారా మనం ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయొచ్చు అనమాట ఇంట్లో కూర్చొని. సో దీనికి ఆ ఎంపవర్మెంట్ అన్నారు చేసేస్తాం దిగడానికి మనకు కొన్ని కావాలి. ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్ఫ్ గ్రూమింగ్ కావాలి. ఓకే, సో నేను ఇలా బొమ్మలో తయారైన అనుకోవద్దు, ఐ లవ్ ఇట్ అనమాట. సో పొద్దున్న లెగ్గానే దేవుడు దానం పెట్టుకున్నట్టు నేను ముద్దు పెట్టుకుంటాను, మీరు కూడా పెట్టుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మేది ఏంటంటే, అవతల వాళ్ళు నిన్ను నమ్మడం, అవతల వాళ్ళు నేను ప్రేమించడం, అవతల వాళ్ళు నేను ఇష్టపడడం, నీకు రెస్పెక్ట్ చేయడం, అవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే నా దగ్గర. అంటే నాకు నా దగ్గర, నీకు నీ దగ్గర స్టార్ట్ అవుతాయి. అంటే నీకు నువ్వు ఎలా రెస్పెక్ట్ చేసుకుంటున్నావు, నీకు నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు, నీకు నువ్వు ఎంత బాగున్నావు, సో దాన్ని బట్టి అవతల వాళ్ళు చేస్తారు. వాళ్ళు నన్ను పట్టించుకోరండి, వాళ్ళు నాకు రెస్పెక్ట్ చేయరండి, పిల్లలు మాటే వినరండి. ఎందుకు వింటారు?
అమ్మే ఉంది, ఇంట్లో పనులు చేసుకుంటది, వండుతుంది, పెడుతుంది, హోంవర్క్ చేయకపోతే కొడుతుంది, ఇంతేనా? సో ఈ ట్రెండ్ మారాలి అంటే యూ షుడ్ బి ఎన్ ఎర్నర్. మీరు వాడు అడగగానే ఒక చాక్లెటో లేదు, మాకు ఎప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి వర్క్షాప్కి మా అగస్తేకి మా మంత్లీ గోల్తో పాటు వాడికి కూడా ఒక గోల్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో నువ్వు ఎగ్జామ్లో ఇలాగా లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి మంత్ ఎండ్ వరకు వాడు మాతో పాటు మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడు పని వాడు చేసుకునేవాడు. సో అప్పుడు ఆమె చెక్ వస్తుంది కదా, ఫస్ట్ వీక్ చెక్ వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి బాబుకి ఎప్రిషియేషన్ గా, వాడికి మెచ్చుకోలుగా, అంటే వాడు ఇంత కష్టపడినందుకు లేకపోతే మాకు సపోర్ట్ చేసినందుకు వాడి కష్టాన్ని కూడా రికగ్నైజ్డ్. అర్థమైందా? అప్పుడు పిల్లలు మీకు అంటే మనం అంటే ఏమంటాం అంటే ఇప్పుడు ఆమెలు మీ పిల్లలు ఉంటే మీరు వాళ్ళు ఎంత వెల్ మెచ్యూర్డ్గా ఉంటారో, వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ ఎంత బాగా ఆలోచిస్తారో మీకు అర్థమై ఉంటుంది. అవునా? ఆ కారణం ఏంటంటే మీ గోల్ సెట్టింగ్, మీ ఆలోచనలు, మీ పాజిటివ్ థాట్, మీ పాజిటివ్ మైండ్ సెట్ అవన్నీ కూడా పిల్లలకు వస్తాయి. అవి పుస్తకాల్లో రావు, మీరేం చేస్తున్నారో చూసి నేర్చుకొని వస్తాయి. అవి ట్యూషన్లో రావు, స్కూల్లో రావు, పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకోరు, అమ్మ నాన్న చూసి నేర్చుకుంటారు. సో మీ ఫ్యామిలీకి మీరు రోల్ మోడలా? నీ పిల్లలు నీకు మర్యాద ఇస్తున్నారా? ఆ మర్యాద ఇచ్చుకునేలాగా మనం తయారు చేసుకోవాలి. ఓకే, సో దానికి నేనేం చెప్తానంటే ఫీల్ గుడ్, స్మెల్ గుడ్, టాక్ గుడ్, థాట్ కూడా చాలా గుడ్ గా పెట్టుకోండి. సో ఇవన్నీ ఏంటంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. సో బిజినెస్ అంటే మీరు ఏమనుకుంటారంటే ప్రొడక్ట్స్ అమ్మాయిలో లేదా ఏమంటాం ట్రైనింగ్ సెట్, ఇది కాదు. ఇదంతా ఓన్లీ 1%. 99% నీ యాటిట్యూడ్. నీ బిజినెస్ ఈక్వలెంట్ టు యువర్ యాటిట్యూడ్. అది ఎలా ఉంది టువర్డ్స్ బిజినెస్, టువర్డ్స్ యువర్ అప్లైన్, టువర్డ్స్ ప్రొడక్ట్, టువర్డ్స్ యువర్ సెల్ఫ్, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఓకే, సో అది మేజర్ గా బిజినెస్ లో మీకు తీసుకొచ్చే రిజల్ట్ అనమాట. ఆ యాటిట్యూడ్ ని మీరు డెవలప్ చేసుకుంటున్నారా, చేసుకోవడానికి విల్లింగ్ గా ఉన్నారా? ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అది టైం అవ్వచ్చు, లేకపోతే నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రశాంతి ఎంతో మంచి ట్రైనింగ్స్ ఇస్తుంది. ఓకే, సో అంత బిలీఫ్ లెవెల్ ఉండాలి మీకు. ప్రోడక్ట్ ఒకటి సేల్ చేస్తున్నారంటే మీకు ఉందా అంత బిలీఫ్? అవునా? సో ఏదో 4 ముక్కలు చెప్పగలరా మీరు టక మన ప్రొడక్ట్స్ మీద? ఎందుకు? మీకే ఆ క్లారిటీ లేనప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళలేరు. అర్థమవుతుందా? సో అది ఆ నాలెడ్జ్ రావడానికి మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకో. ఓకే, సో ఆమె ప్రొడక్ట్స్ వాడడం ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, ఖర్చు కాదు. మీరు ఇది కాకపోతే ఇంకో పేస్ట్, ఇది కాకపోతే ఇంకో షాంపూ వాడతారు, కానీ దీనివల్ల ఏంటి బెనిఫిట్? ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అని మీకు తెలుసా? మీరు అది అనుకుంటున్నారా నిజంగా, లేకపోతే మీ అప్లైన్ తిడతాడని వాడుతున్నారా? ఓకే, సో ఇవన్నీ కూడా ఇట్స్ కౌంట్స్ అండి. ఓకేనా? సో మీరు యు ఆర్ ద యూనిక్. ఫస్ట్ లెగ్గానే నేను నా టీం చెప్పేది ఏంటంటే టుడే ఇస్ అ మిరాకిల్ డే, ఐఎమ్ ద బెస్ట్. అంతే. ఈ 2 అనుకుని లేగండి. మీ జీవితంలో ఎన్ని మిరాకిల్స్ అవుతాయంటే మీరు రోజుకో పుస్తకం రాయచ్చు. ఇవాళ నన్ను మా టీంలో లక్ష్మణ్ని ఎవరు అడిగినా సరే మేము కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఇస్తాం అనమాట. సో అందరికీ సీక్రెట్ బుక్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, చదివే ఉంటారు, కానీ ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? సో ఎంతమంది గ్రాటిట్యూడ్గా ఉన్నారు? ఎంతమంది బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు? ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇట్స్ అ కౌంట్ అండి. అంటే మనల్ని ఒక నలుగురుని ఉద్ధరించాలి అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే స్థాయిలో ఉన్నారా? మిమ్మల్ని చూసి నలుగురు కాపీ చేయాలి కదా. ఎంపవర్ చేయడం అంటే మిమ్మల్ని ఫాలో అవ్వాలి, వాళ్ళని నిలబెట్టాలంటే ఏం చూసి అంటే నీ మాట వినాలంటే నువ్వు వినేటట్టు ఉన్నావా? అంటే వాళ్ళ జీవితంలో లేనిది అది ఒక మంచి రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే నీకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే నీకున్న సెల్ఫ్ ఇమేజ్ అవ్వచ్చు. ఏం చూసుకొని వాళ్ళు నిన్ను కాపీ చేస్తారు? నీ మాట ఎందుకు వింటారు? ఓకే, సో అది ఎక్కడ వస్తుంది అంటే ఆ నిజాయితీ అనేది వాళ్ళు నీ కళ్ళల్లో చూస్తారు. ఆ కళ్ళల్లో ఆ స్పార్క్ ఉందా? అవతల వాళ్ళ మాకు తెలిసిన వాళ్ళు కోట్లు ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఒక నలుగురికి కూడా వాళ్ళు హెల్ప్ చేయలేరు. వాళ్ళ పని వాళ్ళకి కూడా నాకు తెలిసి ఎలా చూస్తారు. అవునా? అలా కాకుండా ఓకే, సో అంత పెద్ద మనసు మీకుందా? మిమ్మల్ని దాటి మీ డౌన్ లైన్ వెళ్ళిపోతాడు, ఆ పని మీరు చేయగలరా? ఓకే, సో ఇవన్నీ కూడా అంటే మనకు అంటే ఏమంటాం రిజల్ట్ ఆశించకుండా ఓకే, ఒక మంచి మనసుతో మీరు అవతల వాళ్ళు ఫ్లరిష్ అవ్వాలని చెప్పి మీరు చేయగలరా? ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు వస్తాయి అంటే మనకి మీరు ఒక మ్యాగ్నెట్ లా తయారవ్వాలి, పాజిటివ్ మ్యాగ్నెట్. సో మీ పవర్ ఎంత ఉంటే మీరు అంతమందిని అప్లిఫ్ట్ చేయగలుగుతారు. అర్థమవుతుందా?
సో దానికి ఉండాలి అంటే మీ చుట్టూ ఒక టాక్సిక్ పీపుల్ ఉండకూడదు, మీ బుర్రలో ఏ టాక్సిన్ ఉండకూడదు. అంటే మనకి ఎంతసేపు గట్ హెల్త్ అంటే ఈ టాక్సిన్స్ అనుకుంటున్నారేమో, ఎక్కడో టాక్సిన్ ఉంటుంది. ఓకే, సో ఎక్కడైనా వేస్ట్ అనమాట. దాన్ని తీసేస్తున్నారా, ఆ నెగిటివ్ తీసేస్తున్నారా? ఓకే, అవన్నీ తీసేసి మీ 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 సరౌండింగ్స్ ఎంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఆ పాజిటివ్ అసోసియేషన్ లో ఉంటే మీకు అంత పవర్ వస్తుందండి. ఓకేనా? సో ఎవరు ఏదో కొన్నారని ఎంపర్లాడద్దు, వాళ్ళు ఏదో కొన్నారని ఫీల్ అయిపోయి ఈ నిమిషంకి మనం తక్కువ చేసేసుకొని. ఓకే, సో ఎస్పెషల్లీ ఏమవుతాయంటే మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కంపేర్ చేద్దాం, అమ్మ పట్టు చీర కట్టింది, డైమండ్ సెట్ పెట్టింది. ఓకే, కానీ అక్కడ డైమండ్ సెట్ మాత్రమే మెరుస్తుంది, కానీ నేను ఏమీ లేకుండా ఒక కాటన్ చీర కట్టుకుని వెళ్ళినా నా ఫేస్ మెరుస్తుంది అక్కడ. ఆ ధైర్యం మీకు ఉందా? ఓకే, సో ఆ సెల్ఫ్ ఇమేజ్, అంత కాన్ఫిడెన్స్ మీలో ఉందా? సో అదే అనమాట, ఇవన్నీ కూడా కమెంట్స్. ఇవి ఎక్కడ వస్తాయి మనకి, ఎక్కడ నేర్చుకుంటాం అంటే మీ మెంటర్స్ ఉన్నారు, వాళ్ళ బుక్స్ లో కానీ లేకపోతే మీ ట్రైనింగ్స్ లో సపోర్ట్ కానీ ఏదన్నా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల వచ్చేవన్నమాట. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాంబియని మీరు ప్రయారిటీ చేస్తున్నారా, అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, అది మెయిన్ థింగ్ అండి. సో ఎప్పుడే అంటే మేము నేర్చుకున్నది, మా మెంటర్స్ మాకు చెప్పింది, అండ్ లక్ష్మణ్ 100% ఫాలో అయ్యేది ఏంటంటే మన జీవితంలో అన్ని వస్తాయి. అంటే పేరెంట్స్ ఉంటారు, జాబ్ ఉంటుంది, లేకపోతే ఇంకేవో యాక్టివిటీస్, కిడ్స్, పిల్లలు, పెళ్ళిళ్ళు, చుట్టాలు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆ వెనకాల ఎక్కడో నీకు బిజినెస్ ఉందా, లేకపోతే బిజినెస్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని ఇవన్నీ నెక్స్ట్ లో ఉన్నాయి, దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఓకేనా? సో దాన్ని బట్టి మీకు దేవుడు కూడా ఇస్తాడు. సో అంత అంటే చాలా మంది చెప్తారు, మా ఇన్లో సపోర్ట్ చేయరండి, మా పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఎగ్జామ్ ఉంది, మా ఆయన ఒప్పుకోడండి. సో నాకు తెలియదు ఇప్పుడు కాల్స్ లో ఎంతమంది ఉన్నారు. ఈ కాల్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా యు ఆర్ బ్లెస్డ్ అండి. మీరు ఈ టైంకి ఇక్కడ జూమ్ లింక్ లో ఉన్నారు అంటే మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నట్టే, మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నట్టే. ఓకేనా? ఎందుకు? ఆ ఫ్రీడమ్ మీకు ఉంది, మిమ్మల్ని నమ్మేరు, మీరు ఏదో చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజంగా మీరు ఏమంటారు దాన్ని, ఊరికే తూతు మంత్రంలా బిజినెస్ చేస్తున్నారా? నిజంగా మీకు ఏమంటారు, అంటే ఏదో నీ అప్లైన్ అడుగుతాడు, లేకపోతే ఏదో చూస్తారని చెప్పి చేస్తున్నారా? మీకు మీరు నిజాయితీగా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే మీకు ఒక మెంటర్ ఉన్నప్పుడు వస్తాయి. ఓకే, ఈ మంచి చెట్లు అంటారు కదా, పిల్లలకు నేర్పడం, ఇవి ఎప్పుడు వస్తాయి అంటే అలాగే మీకు స్కూల్లో టీచర్ ఉండటం, మీకు మెంటర్ ఉండాలి. అంటే ఆ గుడ్ డైరెక్షన్ అనేది వాళ్ళు మీకు నేర్పగలగాలి. ఓకేనా? సో ఇలాగా అంటే మీకు మీరుగా ఉంటే, ఇప్పుడు చూడు చాలా మంది చాలా మంచి టాక్ ఇచ్చారు, అవునా? అందరు కూడా ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, ఎక్సలెంట్ టాక్. నాకైతే పదం గారి అయితే కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆఫ్ కోర్స్. సో అంటే ఇలాంటి వాళ్ళని చూసి కూడా మనం ఇంకా సాకులు చెప్తామా అంటే ఇంకెవడే ఏం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడు, అవునా? సో ఇంత 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 గ్రేట్ ఆపర్చునిటీలో మీకు మీరుగా ప్రూవ్ చేసుకుని ఒక 10 మందిని ఎంపవర్ చేసే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఇది. ఓకేనా? ఇంకా ఫైనాన్షియల్ అంటే డబ్బుల గురించి వస్తే ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలాగా అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ వర్డ్ ఏదో పెద్దగా ఉందనుకుంటారు. తెలుగులో చెప్పాలంటే డబ్బులు బాగా ఉండడం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటాం, డబ్బులు అంటే మీకు లక్షల కోట్లు అక్కర్లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఏ బిజినెస్ ఎందుకు చేయాలన్నది. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో చిన్న పిల్లోడు ఏడ్చాడు, లేకపోతే ఇంట్లో ఏదో చుట్టాలు వచ్చారు, ఇష్యూ అయింది, మీ ఆయనకి మీకు ఏదో చిన్న ఇష్యూ అయింది, లేకపోతే ఏదో కాల్ వచ్చింది, ఇష్యూ అయింది. కారణం ఏంటంటారు? కాల్లో ఉన్న 90% పీపుల్కి ఆ రూట్ కాజ్ ఏంటి అని కిందకి వెళ్తే అది స్టార్ట్ అయ్యేది డబ్బుల దగ్గర. ఎవరికో ఇవ్వాలో, లేకపోతే ఎవరికైనా ఏమో పిల్లోడికి అడిగింది కొనలేదో, పాపకి ఏదో చేయలేదో, వాళ్ళని అడిగిన స్కూల్లో వేయలేదో, లేకపోతే మీకు నచ్చింది ఆయన ఏమైనా జ్యువెలరీ చీరలు కొనలేదు, ఏదో ఒకటి కారణం ఎక్కడ అంటే డబ్బుల దగ్గర ఉంటుంది. కిందకి వెళ్ళి ఆలోచించాలి, కిందకి వెళ్ళి, అవునా? సో అలాంటి డబ్బులు పార్ట్ టైం గా ఇంట్లో కూర్చొని రోజుకు ఒక 4 గంటల్లో మీరు సంపాదించుకోవచ్చు. లక్షల కోట్లు కాదు, ఒక్క 10,000 25,000 వస్తే ఎంతమంది జీవితం బెటర్ అవుతుంది ఇక్కడ? ఎంతమంది అంటే ఉద్ధరించడం వదిలేసేయండి, మీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చేస్తుంది యాంబే అనేది? వస్తుందా? చేంజ్ వస్తుందా? సో ఆ చిన్న చితకదానికి ఇప్పుడు అస్మానం కాయగూరలు వచ్చాడు డబ్బులు ఇవ్వండి, గ్యాస్ వచ్చి డబ్బులు ఇవ్వండి, పిల్లడు చాక్లెట్ కొని వాళ్ళు డబ్బులు ఇవ్వండి, ఎన్నిసార్లు అడుగుతారు? ఎవరిని అడుగుతారు? ఆయన మాత్రం ఎక్కడి నుండి తెస్తాడు? అవునా? సో ఇప్పుడు అర్బన్ రూరల్ అందరూ కూడా ఆపర్చునిటీ ఏదైనా సరే చేద్దామన్నప్పుడు దీన్ని మించింది ఏది లేదు.
మీరు ఎంతమందికి స్ప్రెడ్ చేయగలుగుతున్నారు? ఎంతమందికి చేయగలుగుతున్నారు? అవునా? సో ఇప్పుడు మనకు ఒక రెస్పెక్ట్ రావాలన్నా, ఒక ప్రేమ కావాలన్నా, ఒకళ్ళ దగ్గర నుంచి ఒక అప్రిషియేషన్ రావాలన్నా అన్ని కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. మీరు యాక్సెప్ట్ చెయ్యండి, చెయ్యకపోండి, దర్స్ ఓన్లీ వన్ ట్రూత్ ఆన్ ఎర్త్ అండి. ఓకేనా? సో అంటే ఏమని చెప్తామంటే మీరు ఒక ఫోన్ కాల్ ధైర్యంగా ఎత్తచ్చు ఎనీ టైం అంటే ఎంతమంది ఎత్తుతారు? ఎంతమంది బ్లాక్ లో పెట్టుంటారు? సారీ టు సే. ఓకే, సో ఎంతమంది సందుల్లోంచి వెళ్తారు? ఆడికి అనిపిస్తున్నాడని ఆ ఫంక్షన్కి వెళ్ళాం, వీళ్ళు అడుగుతారని ఇక్కడికి వెళ్ళాం. అవన్నీ సిల్లీ థింగ్స్ అండి. గట్టిగా ఒక 1 year యాంబే చేసి పడేస్తే మీరు వీళ్ళందరినీ తీర్చి పడేయచ్చు. తల ఇలా ఎత్తుకొని వెళ్ళొచ్చు, మెయిన్ సెంటర్ లో వెళ్ళొచ్చు. ఓకేనా? సో నేను మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేయాలని చెప్పలేదు. ఇది అందరూ కూడా 90% వెళ్తారు. ఓకే, సో నేను కూడా చూసాను చాలా మంది ఈ ఆపర్చునిటీ ద్వారా ఎంత లాభం పొందారు, ఎంత ప్రౌడ్ గా వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఎంత ఇష్టంగా, అంటే దే లవ్డ్ దెమ్సెల్వ్స్ అన్నమాట. అంటే ఈ ఆపర్చునిటీ లేకపోతే మేము ఏమైపోదాం. చాలా మందికి నిజం అది. అవునా? సో నాకు కూడా ఇంత చదువుకున్నాక ఇది చేద్దాం అనుకున్నాక నాకు అదే అనిపిస్తుంది, ఏదో పెద్ద పెద్ద బిజినెస్ పెట్టి మునిగిపోయే బదులు మా అన్నయ్య వదిన చూపించకపోతే ఏం చేసేదాన్ని నేను. అవునా? సో నా లైఫ్ లోంచి యాంబే తీసేస్తే వాట్ ఐ మైండ్ నాకు అసలు ఐడియా రాదు, ఆలోచించడానికి ధైర్యం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా రాక కాదు, ఎందుకంటే నేను పిక్చర్ చేసుకోలేను అనమాట. సో నాకు గ్లోబల్ వైజ్ ఒక అంటే ఏపీ తెలంగాణ కొన్ని లక్షల మంది, అంటే ఎవ్రీ యాంబే డిస్ట్రిబ్యూటర్ త్రూఅవుట్ వరల్డ్, మా ఎల్ఓఎస్ మొత్తం రాష్ట్ర వరకు భువన లక్ష్మణ్ అంటే తెలుసు. కొన్ని లక్షల మందికి భువన లక్ష్మణ్ అంటే తెలుసు. సో నేనేంటో తెలుసు, నా పేరేంటో తెలుసు. దే నో మీ. నాకు ఇంటి పేరు అక్కర్లేదు, ఓకే, లేకపోతే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పేర్లు అక్కర్లేదు. సో అలాగా మీకు ఎంతమందికి ఉంది వెనకాల డిజిగ్నేషన్ లేకుండా? అంటే ఒక డాక్టర్ అంటే డాక్టరే అంటారు, వాళ్ళ పేరు కూడా గుర్తుండదు. ఓకే, ఏదన్నా ఉంటే వాళ్ళకి ఆ పేర్లే ఉంటాయి, కానీ వాళ్ళ సొంత పేర్లు ఎవరికి తెలియదు. కానీ నీ పేరు అంటూ నీకు ఒకటి పెట్టినప్పుడు, అది నా ఐడెంటిటీ అయినప్పుడు నేను ఎంతమందికి తెలుస్తున్నాను? అది పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు నమ్మండి, మీకు ప్రతి వాళ్ళు ఇక్కడ దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడంటే మీరు దేవుడికి ఇష్టమైన వాళ్ళు కాబట్టి మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు. లేకపోతే బయట కొన్ని 100 మంది ఈ టైంకి ఎంతమంది సినిమా చూస్తున్నారు, ఎంతమంది బయట తిరుగుతున్నారు, ఎంతమంది బీచ్ లో ఉన్నారు. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? 1.5-2 గంటల నుంచి మీరు అందరు స్టోరీలు వింటున్నారు. ఎందుకు వింటున్నారు? మీ స్టోరీ కూడా మేము ఏదో రోజు వినాలని, అంతేనా? సో దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి. అంటే ఈ రోజు కాదు, అంటే నాకు బిజినెస్ 2 minutes రా. ఇది ఏం చేసింది, ఆమె ఆపర్చునిటీ ఏమి ఇచ్చిందంటే, ఉంటే అందరికి డబ్బులు ఉంటాయి, అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ ఒక పని మనిషిని పెట్టుకోవాలంటే లెక్క, ఒక వంటదాన్ని పెట్టుకోవాలంటే లెక్క. నువ్వే వండు, నీ చేత్తో వండిందే చాలా బాగుంటది, ఆ టేస్టే అంటారు. సోది కబుర్లు ఏం కాదు. ఒక మంచి క్వాలిఫైడ్ చెఫ్ని వంటవాళ్ళని పెట్టుకుంటే బ్రహ్మాండంగా తినొచ్చు. కానీ దానికి ఒక 10,000 15,000 ఇవ్వాలి కౌంట్. సో ఆ పని మనిషికి ఒక 10,000 ఎంత ఇస్తే అది ఫుల్ టైం చేస్తా, అది ఒక లెక్క. కానీ నాకు లక్ష్మణ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అనమాట దానికి మాత్రం. ఎందుకంటే నాకు ఈ బిజినెస్ లో స్టార్ట్ అయిన ఒక 5 months కి వెంట్ సిల్వర్ అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వంటగదిలోకి వెళ్ళింది లేదంటే కాఫీ, అఫ్ కోర్స్ నాకు ఇష్టం కాదు కాఫీ తప్ప నేను ఏం పెట్టను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తాను నేను, మీకు ఏమైనా కావాలంటే కాఫీ వరకు నన్ను అడగండి. లేదు మా వంటవాడు వస్తుంది, మేము మెనూ చెప్తే చేస్తుంది. అది పొగరు కాదు. అక్కడ ఎందుకు పెట్టాం? మేడ్ ఉంది, నేను జస్ట్ లెగడం వరకే నా పని, షీ విల్ డూ ఎవ్రీథింగ్. సో ఇన్ని సంవత్సరాలు ఇంత సర్వీసెస్ నేను పొందుతున్నాను అంటే బికాస్ ఆఫ్ యాంబే, బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకు? వాళ్ళకి అంత డబ్బులే ఇస్తున్నాను నేను, కానీ నేను ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను? ఆ టైం నేను బిజినెస్ లో పెట్టి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను? అది మీరు ఆలోచించాలి. ఒక పని అమ్మాయికి ఒక 1,000, 2,000, 4,000 ఇవ్వాలని లెక్క వేయద్దు. మీరు అమ్మాయికి మీ ఊర్లో ఎంతైతే అంత డబ్బులు ఇచ్చేస్తే ఆ టైం మీరు ప్రశాంతంగా బిజినెస్ లో పెట్టుకుంటే ఎంత సంపాదించవచ్చు? మీ వల్ల మనిషి బతుకుతుంది కదా అట్లీస్ట్, అవునా? సో ఈ బిగ్ పిక్చర్ మీరు చూడగలుగుతున్నారా? అఫ్ కోర్స్ టైమ్ ఇస్ మనీ, అది మన బిజినెస్ లో ఇంకా అని, అవునా? సో 24/7 మీ బ్రెయిన్ లో ఉండాలండి బిజినెస్. మీరు ఎన్ని గంటలు పేపర్ మీద రోడ్ మీద చేస్తారని కాదు, మీ బిజినెస్ లో మీ బ్లడ్ లో. అంటే మాకు అదే అంటాం, మేము తినేది యాంబే, తాగేది యాంబే, మాట్లాడేది యాంబే, పడుకునేది యాంబే, అన్ని ఎవ్రీథింగ్ A to Z మా బ్లడ్ లో నరాల్లో ఎక్కిపోయింది. ఓకేనా?
సో ఎందుకంటే ఫండమెంటల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఆమె. ఓకే, సో మాలా ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు. ఈ బిజినెస్ అంటే ఏం లేకుండా ఉండదు కదా. నాట్ ఓన్లీ డబ్బుతో కొనలేని చాలా వాల్యూస్ వస్తాయి ఇందులో, చాలా రూపేణా వస్తాయి మీకు, చాలా రిలేషన్షిప్ లో వస్తాయి మీకు. అవునా? సో ఇవన్నీ కూడా అంటే మీకు మీరు ఒక రోల్ మోడల్ లా నిల్చోవాలి. అట్లీస్ట్ మీ ఇంట్లో మీరు రెస్పెక్ట్ ఎర్న్ చేయాలి అనుకుంటే సంపాదించండి. కనీసం ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ నెల నేను ఒక 5,000 10,000 సంపాదించడం ఎలాగా, నీ అప్లైన్ దగ్గర వెళ్ళి కూర్చోండి, మీ మెంటర్ని అడగండి. లేకపోతే ఇలాంటి స్టోరీలు ఈ సంవత్సరం వస్తాయి, మళ్ళీ పండగకి పెడుతుంది, ఉగాదికి పెడుతుంది, దసరాకి పెడుతుంది ప్రశాంతి, మళ్ళీ పెద్ద పండగకి పెడతాయి అన్ని. మీరు ఇలా కూర్చుంటారా? మీరు కూడా మాలా మాట్లాడడానికి వస్తారా? మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా? సో గ్రేట్ ఆపర్చునిటీ, లవ్ టాకింగ్ టు యూ అండి. సో ఇంకా ట్రిప్స్ గురించి వస్తే, ఆంబే ట్రిప్స్ అయితే మేము ఈ గత ఫ్యూ ఇయర్స్ లో ఒక 18 దేశాలు వెళ్ళి ఉంటాం మేము, ఒక రాజు రాణి లాగా. ఓకే, సో మా డబ్బులు పెట్టుకుని వెళ్ళిన ట్రిప్స్ కన్నా ఫ్రీగా వచ్చిన ట్రిప్స్ ఆల్వేస్ బాగుంటాయి కదా. సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీ అండి. అండ్ ప్రశాంతి, అబ్సల్యూట్లీ లవ్ యూ అండి. అండ్ ఐ అప్రిషియేట్ ప్రశాంతి అలాట్. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఒక అంటే మీలో కూడా చాలా మంది ట్రైనింగ్స్ అటెండ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, ఆమె ఒక ట్రైనర్ లాగా ఎప్పుడు ఉండదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. అవునా? సో అంత మంచి, అఫ్ కోర్స్ చంద్రు గారు కానీ, లేకపోతే ఎంటర్ మీ ఊర్లో ఎక్కడ ఏ ఆఫీసులో ఉన్నా సరే, మా ఊర్లో అయితే రాజేష్ అండ్ కృష్ణ, ప్రవీణ్, రెడ్డి, వీళ్ళంతా కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తారు బిజినెస్ కి. అవునా? సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. సో లవ్ టాకింగ్ టు యూ గైస్. అండ్ బ్యాక్ టు ప్రశాంత్.